న్యూ బోర్న్ బేబీస్తో చాలా ఫ్రీక్వెంట్గా మదర్స్ కొన్ని కండిషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో ఏవి నార్మలా ఏవి అబ్నార్మల్ తెలుసుకోవడానికి ఇవాళ మాతో పాటు ఇందిరా గారు ఉన్నారు, చేతన్ గారు ఉన్నారు. సో ఇందిరా గారు, మీ బేబీతో మీకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి? నైట్ టైమ్స్ పడుకోవట్లేదు డాక్టర్ గారు, ఎక్కువ ఏడుస్తున్నాడు నైట్ టైమ్స్. ఓకే, సో నైట్ టైము పిల్లలు లేవడం, ఎక్కువసార్లు ఏడవడం, ఎక్కువసార్లు పాస్ పోయడం, ఎక్కువసార్లు పాలు తాగడం, ఎక్కువ ఆట ఆడడం అనేది వెరీ కామన్. పిల్లలకి 9 months పొట్టలోని నైటే కాబట్టి పిల్లలు నైటే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. నైట్ ఎక్కువ పాలు తాగుతారు, నైట్ ఎక్కువ పాస్ పోస్తారు, నైట్ ఎక్కువ పార్టీ వెళ్తారు, నైట్ ఎక్కువ ఏడుస్తుంటారు. ఇవన్నీ కామన్ విత్ బేబీస్. ఒళ్ళు విరుస్తున్నాడు సార్ రోజంతా. సో ఒళ్ళు విరిసినప్పుడు ఎలాంటి సౌండ్ చేస్తుంటాడండి? బాగా ఈ ఈ అని చాలా డిస్కంఫర్ట్. సో బేబీస్లో ఈ ఈ ఈ ఈ ఈ ఇలాంటి ఒళ్ళు వేస్తున్నప్పుడు ఈ ఈ అని సౌండ్ చేయడం చాలా కామన్. దీనికి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ సీన్ ప్రాబ్లం ఏంటంటే బేబీస్లో ఎయిర్ ఇన్ ద టమీ ఉంటుంది. వాళ్ళు పాలు తాగుతున్నప్పుడు పాలతో పాటు గాలి మింగేస్తారు అనుకోండి. ఆ పాలు గాలి లోపల ఇరుక్కుపోయి బర్పింగ్ సరిగ్గా అవ్వక పిల్లలు ఈ అంటుంటారు. సో బేబీస్కి గ్యాస్ ట్రాప్ అయిపోతే అలా ఒళ్ళు విరుస్తూ ఉంటారు. దీనికి సింప్లెస్ట్ మెథడ్, గ్యాస్ కోసం డ్రాప్స్ ఏం వాడక్కర్లేదండి. సింప్లెస్ట్ వే ఇస్ టు డూ గుడ్ బర్పింగ్. మంచిగా బర్పింగ్ చేస్తే బేబీస్కి గ్యాస్ అంతా పోయి రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు మేము చూపిస్తాం. చేతన్ గారు, ఆ వెరీ స్వీట్ ఫాదర్, మనకి చూపిస్తారు ఎలా బర్పింగ్ చేయాలి. చేతన్ ఎలా బర్పింగ్ చేస్తుందని చూపించండి. ఇలా ఎత్తుకొని. వెరీ గుడ్. సో బేబీ బమ్ ఏమో ఎల్బో దగ్గర ఉండాలి, హ్యాండ్లో కాదండి. వెరీ గుడ్. ఇంకా ఇది మీరు చెప్పినట్టు ఇలా లాక్ చేయమన్నారు. వెరీ గుడ్. సో బేబీ హ్యాండ్ అరౌండ్ నెక్ ఉండాలండి, అలా ఉండాలి. ఓకే, ఇంకా కొంచెం పైకి ఎత్తుకోవాలి. ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. ఎంత పైకి ఎత్తుకోవాలంటే ఈ హెడ్ నెక్ దగ్గర రావాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 1 2 3 1 2 3 1 2 3. కొంచెం గట్టి ర్యాప్ చేయాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో కప్ ఆఫ్ హ్యాండ్తో కుషన్ ఆఫ్ ఎయిర్తో ట్యాప్ చేయాలి. చూపించండి. వెరీ గుడ్. ఇప్పుడు చూపిస్తారా బేబీ ఎంత హాయిగా ఉన్నారు? సో కనిపిస్తుందండి, బేబీ హ్యాపీగా కూర్చున్నారు. సో ఇలా పైకి ఎల్బో దగ్గర పెట్టుకొని హెడ్ ఏమో దగ్గర సపోర్ట్ చేసుకొని బర్పింగ్ చేస్తూ 40 minutes బర్పింగ్ చేయాలి. 30 to 40 minutes బర్పింగ్ చేస్తూ ఉంటే గ్యాస్ బాగా పోయి ఈ ఈ ఈ ఈ అనే సౌండ్ తగ్గించేస్తారండి. యూ కెన్ లుక్ ఎట్ ద బేబీ. ఈ ఈ ఈ అంటున్నా చూడండి. అందులో ఈ ఈ అను ఇలా ఈ ఈ అని అంటే గ్యాస్ అది కొంచెం బ్రూక్ అని గ్యాస్ వేసాడు. సో వెన్ బేబీస్ ఈ ఈ అని చేస్తున్నప్పుడు మీనింగ్ ఏంటంటే గ్యాస్ ఉందని అర్థం. మదర్స్ కామన్గా వచ్చి బాగా ఒళ్ళు విరుస్తుంటారు, బాగా ఈ ఈ అంటుంటారు అంటే మీనింగ్ బాగా గ్యాస్ ఉంది, బర్పింగ్ బాగా చేయాలని అర్థం. అది ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం? కంట్లోంచి వాటర్ కంటి పూసలు వస్తున్నాయి డాక్టర్ గారు. సో మదర్స్ కామన్ కంప్లైంట్ ఏంటంటే వాటరీ ఐస్ అండ్ స్టిక్కీ ఐస్. ఎల్లోయిష్గా స్టిక్కీగా ఉండడం, కొంచెం క్లియర్ వాటర్లో రావడం కామన్గా మనం ఫస్ట్ 3 months చూస్తుంటాం. బేబీస్కి ఐ నుంచి ముక్కులోకి వచ్చే నాసో లాక్రిమల్ డక్ట్ డెవలప్ అవ్వదు కాబట్టి ఆ వాటర్ అలా ఉండిపోతూ ఉంటాయి, బయట కారుతూ ఉంటాయి. అది క్వైట్ కామన్ ఇన్ ద బేబీస్ అండి. ఇలా మీడియల్ సైడ్ ఆఫ్ ఐ దగ్గర ఇలా 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 రౌండ్గా పావుతూ ఉంటే అది ఓపెన్ అయిపోద్ది. ఎనీవేస్ ఒక 2-3 months కల్లా మొత్తం సెటిల్ అయిపోతాయండి. ఇంకా ఈ స్టిక్కీనెస్ ఆఫ్ ఐస్ కూడా చాలా కామన్. క్లీన్ క్లాత్ తీసుకొని సెంటర్ నుంచి అవుట్వర్డ్స్ క్లీన్ చేస్తే క్లీన్ వాటర్తో సరిపోద్దండి. ఇది కాకుండా ఐ వైట్లో ఏమైనా రెడ్నెస్ కానీ ఇన్ఫెక్షన్ అనిపిస్తే వెంటనే మీ పీడియాట్రిషియన్ని కలవాలి.
నెక్స్ట్ ఈ బేబీకి 6 వీక్స్ వ్యాక్సిన్ వేసాం. వేసిన తర్వాత రోటా వైరస్ వ్యాక్సిన్ వేస్తాం. పిల్లలు 6 వీక్స్ వ్యాక్సిన్కి కొంచెం ఎక్కువ ఏడుస్తారు, కానీ ఈ వ్యాక్సిన్ వల్ల, ఓరల్ వ్యాక్సిన్ వల్ల బాగా స్వీట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి బాబా. పెయిన్లెస్ వ్యాక్సిన్ వల్ల పిల్లలకి అసలు నొప్పి ఉండదండి. అండ్ యూ కెన్ సీ హౌ హ్యాపీ ద బేబీ ఈజ్. Thank you.